నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం అండి. వీక్షకులందరికీ సుస్వాగతం. ఆగస్టు 2వ తేదీ నుండి ఆగస్టు 8వ తేదీ 2026 వార ఫలాల ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈ వారం గ్రహాల నడకలో చాలా కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. కుజుడు మిథున రాశిలోకి మారాడు. బుధుడు 5 నుండి కర్కాటక రాశిలోకి, అక్కడ అస్తంగతం చెందిన గురువు, రవి కూడా సంచారం చేస్తున్నారు. 6వ తేదీ నుండి కర్కాటకంలోకి ప్రవేశించిన బుధుడితో, కర్కాటకంలో రవితో పాటు గురువు ఉన్నారు అస్తంగతంలో. కేతువు సింహంలో, శుక్రుడు కన్యలో నీచ స్థానంలో, రాహు కుంభంలో, మీనంలో వక్రించిన శనిదేవుడు మీ మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నారు. ఇది గ్రహాల స్థితిగతులు. వీటన్నిటితో పాటు చంద్రుడు ఈ వారంలో మీనం, మేష, వృషభ రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. దాటుకుంటూ వృషభ రాశి వరకు ప్రయాణం చేస్తున్నాడు చంద్రుడు. ఈ గ్రహాల దృష్టి, యుతి, సమన్వత్వానుగుణంగా ఈ తులారాశి నుండి మీనరాశుల వారికి 12 భావాల పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. ఉం? ఎవరికి కెరీర్ బాగుంది, విద్యా ప్రమోషన్స్లో ఎవరికి ఉన్నాయి, అద్భుతంగా ఎవరికి ఉంటుంది, ఎవరికి కోర్టు కేసులు, ఆస్తులు అనుకూలం లేదా ఒడిదుడుకులు ఉంటాయి. ఇవన్నీ కూడా అత్యంత ముఖ్యంగా ఈ వారం గురయ్యే అవకాశం ఉందో లేదో, వాహనాలు నడిపేటప్పుడు ఏ రాశుల వాళ్ళు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందో లేదో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ తక్కువ టైం వ్యవధిలోనే ఎక్కువ సమాచారం ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఇక ప్రమాద సూచనలు, పరిహారాలు, 12 భావాలకి సంబంధించిన సమగ్ర సమాచారంతో, పరిహారాలతో సహా ఇందులో చెప్పుకుందాము. అయితే వీడియోని క్షుణ్ణంగా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అనేది చెప్పటం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. నమస్తే. ఇక ఈ వారంలో తులారాశి ప్రథమంగా చెప్పటం జరుగుతుంది. తులారాశికి చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ 1, 2, 4, 3 పాదాలు ఉంటాయి. 1, 2, 3 పాదాలు వెరసి 9 పాదాలు కూడా తులారాశిలో ఉంటాయి. వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అనుకూలతలు అంటే ఎలా ఉన్నాయి ఈ తులారాశి వారికి? పర్వాలేదు, మధ్యమంగా ఉన్నట్టు ఉన్నా అనుకూలంగానే ఉంటాయి. చాలా వరకు మిశ్రమంగా ఉంది అనేది చెప్పచ్చు ఒక మాటలో. గోచార స్థితి దృష్టిలో అయితే మాత్రం రాశ్యాధిపతి శుక్రుడు వ్యయస్థానంలో 12వ ఇంట్లో నీచ స్థితిలో ఉన్నాడు. కుజుడు భాగ్యస్థానంలో 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో రవి, గురువు అస్తంగతంలో ఉన్నారు. చంద్రుడు వారం మధ్యలో 7వ స్థానంలో ప్రయాణిస్తున్నాడు. ఇది ఈ తులారాశి వారికి ఏ గ్రహాలు అనుకూలం, ఏ గ్రహాలు అనుకూలం లేదు అనేది వారి గ్రహానుకూలతలు చెప్పాను. ఇప్పుడు ఇక ఈ వారంలో ఇలా ఉంది. ముఖ్య విషయాలు ఏంటి అంటే కనుక, ఉద్యోగాలకి కెరీర్ పరంగా ఉద్యోగంలో దశమంలో గురు, రవుల అస్తంగతం వల్ల కార్యాలయంలో శ్రమ ఎక్కువగా అయినా కానీ గుర్తింపు ఆలస్యంగా వస్తుంది కానీ గుర్తింపు వస్తుంది కానీ ఆలస్యంగా వస్తుంది. ప్రమోషన్ కోసం అయితే కనుక మరి కొంతకాలం వేచి ఉండటమే మంచిది. వేచి చూడాల్సిందే కంపల్సరీగా. గోచారంలో అనుకూలంగా లేదు. ఇక భాగ్య కుజుడి వల్ల వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు అనేది చెప్పచ్చు. అయితే నీచ శుక్రుడి వల్ల పార్ట్నర్స్తో ఆర్థికపరమైన విభేదాలు రాకుండా ఈ వారంలో చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆచితూచి చాలా జాగ్రత్తగా అడుగులు వ్యాపారంలో ముందుకు వేయాల్సి ఉంటుంది ఈ వారంలో. ఇక విద్యార్థులకైతే కనుక, ఉన్నత విద్య చదివే విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఎంత మీరు కష్టపడితే అంత ఫలితం పొందుతారు. విదేశీ ప్రయత్నాలకైతే మాత్రం కొంత ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కోర్టు కేసులు, ఆ ఆస్తులు, వీటికి సంబంధించి కొత్త ప్రాపర్టీ లేదా వాహనం కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ వారం మంచి అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక బంధువులతో లేదా జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. మాట తీరు జాగ్రత్తగా వహించాలి, మాటపై అదుపు సంపాదించాలి అనేది చెప్పడం జరుగుతుంది. లేదంటే బంధుత్వాలు దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక ప్రమాదాల సూచన ఈ తులారాశి వారికి గ్రహస్థితి పెద్దగా చెడు చేయకపోయినా కానీ వ్యయ
శుక్రుడి వల్ల విలాసవంతమైన ప్రయాణాలలో అంటే ఎంటర్‌టైన్‌మెంట్ జర్నీస్ చేస్తారు కొంతమంది. రెస్ట్‌కని వెళ్తారు. అట్లాంటి జర్నీస్‌లో వెళ్ళేటప్పుడు అజాగ్రత్తగా పనికిరాదు. శుక్రుడు నీచంగా ఉన్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన వాడు శుక్రుడు. నీచ్‌లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఏదైనా గొడవలు గానీ, ఏదైనా వస్తువులు పోగొట్టుకోవటం గానీ, నీచంగా మాటలు పడటం గానీ, ఇలాంటియి ఏయన్నా జరగొచ్చు. లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు వేగ పరిమితిని కూడా దాటకూడదు. శుక్రుడు వాహన కారకుడు కాబట్టి. ఇక ఈ వారంలో తులారాశి వారికి ఇలాంటి ఫలితాలున్నాయి. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. మరియు దుర్గా చాలీసా పఠించడం కూడా చాలా మంచిది అనేది సూచించడం జరుగుతోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం ఉంటుంది. అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు. వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి వృశ్చిక రాశి వారికి. వీరికి వృశ్చిక రాశి వారికి చాలా అధమంగానే మధ్యమం నుండి అధమంగా ఉన్నాయి ఫలితాలు అనేది సూచించటం. అవి ఎందుకు అంటే రాస్యాధిపతి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు 8వ ఇంట్లో. అది చాలా ఘోరమైన స్థానం కాబట్టి కుజుడు వెళ్ళి అష్టమంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో రవి, గురువు అస్తంగతంలో ఉన్నారు. వాళ్ళేమీ చేయలేని పరిస్థితిలో. శనిదేవుడు పంచమంలో వక్రీగా ఉన్నాడు. అష్టమ కుజుడిని వీక్షిస్తున్నాడు పైగా. ఇవన్నీ కూడా గ్రహాలు వీరికి అనుకూలంగా లేవు ఈ వారంలో. ఇక అయితే ఉద్యోగస్తులకైతే మాత్రం ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది ఈ వారం. అకస్మాత్తుగా వేరే ప్రాంతానికి లేదా ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, బలంగా కనిపిస్తున్నాయి. కొంతమంది విషయాల్లో ఇలా జరగచ్చు. ఇది గోచార ఫలితాలు. ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతాయి ఈ వారంలో మనీకి సంబంధించి. వ్యాపారాల్లో అయితే కనుక కొత్త పెట్టుబడులు పెడితే మాత్రం నష్టపోతారు ఈ వారంలో. వాటి జోలికి పోకుండా ఉండటం మంచిది. అప్పులు ఇవ్వవద్దు ఈ వారంలో, తీసుకోవద్దు. దీనికి ఫైనాన్షియల్‌కి సంబంధించిన సమగ్ర సమాచారం చెప్పాను. ఇక విద్యార్థులకైతే కనుక ఏకాగ్రత పూర్తిగా లోపిస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు అయితే కూడా ఆ విషయాలు కూడా చాలా నిదానంగా సాగుతాయి. ఎక్కువ ముందుకు వెళ్ళవు ఈ వారంలో. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. కోర్టు కేసులు ఉన్న వారికి అయితే గనక వ్యతిరేకమైన పరిస్థితులు రావచ్చు. వృశ్చిక రాశి వారికి. ఆస్తి తగాదాలైతే ఇంకా పెరుగుతాయి. ఉన్న తగాదాలే కాకుండా ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో, బంధువులతో తీవ్రమైన ఘర్షణలు జరిగే అవకాశాలు ఈ వారంలో చోటు చేసుకుంటాయి. మౌనంగా ఉండండి ఈ వారం వరకు అనేది చాలా శ్రేయస్కరమైన సూచన. ఇక ప్రమాదాల సూచనలు ఏమన్నా ఉన్నాయా అంటే అత్యంత తీవ్ర హెచ్చరిక ఉంది వృశ్చిక రాశి వారికి. రాశ్యాధిపతి కుజుడు అష్టమంలో ఉండటం అంటే సామాన్యం కాదు. శని వీక్షణ వల్ల ఈ వారం మీకు తీవ్రమైన ప్రమాదాలు, రోడ్డు గండాలు, రోడ్డు ప్రమాద సూచనలు బలంగా కనిపిస్తున్నాయి గోచారంలో. వాహనాలు అస్సలు నడపకపోవడమే మంచిది ఈ వారంలో. అనివార్యమైతే అత్యంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ అధమ ఫలితాలే గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, మంగళవారం రోజున హనుమంతుడికి కందిపప్పు దానం చేయడం వల్ల గండాలు కొద్ది వరకు తప్పించుకోవచ్చు అనేది పరిహారంగా సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ధనుసు రాశిలో మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ 1వ పాదం. మూలా నక్షత్రం అంటే కేతు అధిపతి, పూర్వాషాఢ అంటే శుక్రుడు అధిపతి, ఉత్తరాషాఢ అంటే రవి అధిపతి. వీరికి ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారంలో. వీరికి మరీ అంత అధమంగానూ లేవు, మరీ అంత ఉచ్చస్థితిలోనూ లేవు. మీ రాశ్యాధిపతి గురువు రవితో కలిసి అష్టమంలో అస్తంగతంలో ఉన్నాడు. ఆయన ఏమీ కొద్దిగా అంత 100% ఇచ్చే స్థితిలో లేడు. కుజుడు సప్తమ స్థానంలో 7వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అది అంత అనుకూలం కాదు. దశమ స్థానంలో నీచ శుక్రుడు ఉన్నాడు. అది అంతకన్నా అనుకూలం కాదు. ఈ 3 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి అనేది సూచించడం జరిగింది. ఇక ఉద్యోగంలో అయితే ఉద్యోగస్తులకి రాశ్యాధిపతి అస్తంగతం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది వీరికి అనేది చెప్పడం జరుగుతుంది. రాశ్యాధిపతి ధనుసు రాశ్యాధిపతి గురువు అక్కడ అష్టమంలో అస్తంగతంలో ఉన్నాడు కాబట్టి ఆఫీస్లో పనులు, మీ పనులను ఇతరులు తప్పుపెట్టే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. నిందలు పడాల్సిన అవసరం వస్తుంది. ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి. వీటన్నిటికి సంబంధించి ఉద్యోగస్తులకి ఈ వారంలో అసలు బాగోలేదు అని ఒక మాటలో చెప్పచ్చు.
ఇక వ్యాపార పరంగా సప్తమ కుజుడి వల్ల భాగస్వామి వ్యాపారాలలో విభేదాలొస్తాయి. పార్ట్నర్‌షిప్‌లో ఎక్కువగా ఎక్కువగా ఘర్షణలు, విభేదాలు వస్తాయి. ఇక న్యూ అగ్రీమెంట్స్ అయితే వాయిదా వేసుకోవటమే మంచిది. ఈ వారం అంత అనుకూలంగా లేదు కాబట్టి, అసల విద్యార్థులైతే గనక కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. చాలా కష్టపడాలి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలైతే గనక అలా ముందుకు సాగుతూనే ఉంటాయి గానీ, ఏది ఒక దిశకి రాదు ఈ వారం అయితే. అవి కూడా అలాగే ఉంది విద్యార్థులకి. ఇక కోర్టు కేసులు, ఆస్తులకు సంబంధించిన విషయాలైతే గనక, భూమి లేదా వాహన రిపేర్ల కోసం ఈ వారంలో ఎక్కువ ధనం ఖర్చవుతుంది. కోర్టు వ్యవహారాల్లో కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఈ వారంలో చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కోబోతున్నారు. అది భయపెట్టడానికి కాదు, పరిహారాలు చేసుకోండి. దానికి తగ్గట్టుగా తీవ్రతలు తగ్గటానికి అనేది చివరిలో చెప్పటం జరుగుతుంది. ఇక జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అతడైతే అతడు, ఆమె అయితే ఆమె. జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్. బంధువులతో అనవసర వాదనలకైతే దిక్కండి. అనవసర హెడేక్. ఇప్పటికే మీకు చాలా సమస్యలున్నాయి. ఆ సమస్యల నుండే తలనొప్పి ఎక్కువగా ఉంటే ఇంకా వారితో కూడా విభేదాలకు పోకండి. ఈ కోపం, ఆ కోపం వారి మీద చూపించకండి. ఇక ప్రమాదాల సూచన అంటే సప్తమ కుజుడి దృష్టి మీ రాశిపై ఉంది. ధనుసు రాశిని చూస్తున్నాడు కుజుడు. దానివల్ల ఏమవుతుందంటే ఆవేశం పెరుగుతుంది. కుజుడు మన దేహం మీద రాశి మీద ఉంది. ఆవేశం పెరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కవారితో గొడవలు పడతారు రోడ్ల మీద. ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. దానివల్ల ప్రమాదాలు జరగచ్చు. ఇన్ని అనర్థాలున్నాయి కుజుడు మన రాశిని చూడటం వల్ల. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా అనేది. ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా జరుగుతాయి అనేది కూడా వివరించడం జరిగింది కాబట్టి, ఈ ఫలితాలు ముందుగా తెలుసుకోవటం వల్ల వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారని ఎక్కువగా ఇంత వివరించి చెప్పటం. ఇక గురువారం రోజున దక్షిణామూర్తిని పూజించటం మరియు శనగలు దానం చేయడం వల్ల దోషాలు తగ్గుతాయి. ఎందుకంటే గురువు హస్తగతం చెంది ఉన్నాడు కాబట్టి ఆ దోషం తొలగాలంటే దోషం తొలగటానికి ప్రసన్నం తర్వాత సంగతి. శనగలు దానం చేయండి, దక్షిణామూర్తిని పూజించండి అనేది ఎక్కువగా సూచించడం జరుగుతుంది. ఎత్తైన గురువు శుభకర గ్రహం కాబట్టి అస్తంగతంలో ఉన్న దోషం పోగొట్టుకోండి, మీకు సర్వదా శుభాలు జరుగుతాయి. ఇక తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2, వెరసి 9 పాదాల వారికి కూడా ఈ చెప్పబోయే ఫలితాలు వర్తిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ మకర రాశి వాళ్ళకి చాలా అత్యంత అనుకూలంగా ఉంది ఈ వారం. చాలా శుభప్రదంగా ఉంటుంది. గోచార దృష్టిలు ఎలా ఉన్నాయంటే కుజుడు 6వ స్థానంలో మంచిగా యోగిస్తున్నాడు, సంచరిస్తున్నాడు అక్కడ. సప్తమ స్థానంలో రవి గురువులు అస్తగతంలో ఉన్నారు. వారు ఓ పక్కన. రాశ్యాధిపతి శని ద్వితీయంలో వక్రీగా ఉన్నాడు. చంద్రుడు వారం చివరిలో చతుర్థ స్థానంలోకి వస్తాడు. ఈ గ్రహాలను కొలుత కూడా అప్ అండ్ డౌన్ మధ్యంగానే ఉన్నాయి. కొన్ని గ్రహాలు అటు, కొన్ని గ్రహాలు ఇటుగాను. ఇక ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే కనుక 6వ ఇంట్లో కుజుడు వల్ల ఉద్యోగస్తులకి మీరు ఉద్యోగ స్థానంలో, కార్యాలయాల్లో మీ అంతర్గత శత్రువులు అవనివ్వండి, మీ మీద ఏడ్చేవాళ్ళు అవనివ్వండి, వాళ్ళందరి మీద కూడా మీరు విజయం సాధిస్తారు ఈ వారంలో. ప్రౌడ్‌గా ఉంటారు. మీ కష్టానికి తగిన గుర్తింపు, జీతాల పెరుగుదల లేదా ప్రమోషన్ లభించేవి. వీటికి సంబంధించిన ఏదైనా సరే ఉద్యోగస్తులకి ఈ మకర రాశి ఉద్యోగస్తులకి చాలా అనుకూలం ఈ వారం అని చెప్పచ్చు. ప్రమోషన్‌లు వచ్చే అవకాశాలు కూడా. ఇక వ్యాపారాలు వస్తే కనుక చాలా లాభసాటిగా సాగుతాయి. లాభాలు వచ్చాయంటే ఉన్న అప్పులు తీర్చుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లాభాలు ఉండటం వల్ల. ఈ విధంగా కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి. ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఈ వారం తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఎవరైతే గనక నిరుద్యోగులు ఉద్యోగం కోసం అప్లై చేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కి పాల్గొంటుంటే వారికి మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వారంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉన్నత విద్యకు ఇప్పటివరకు ఎవరైతే అడ్డంకులు ఎదురయ్యి మీరు ప్రాసెస్ లేట్ అవుతున్న వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి అనేది సూచిస్తుంది. ఇక కోర్టు కేసులు, ఆస్తులు, సుదీర్ఘకాలంగా వేధిస్తున్న కోర్టు కేసులన్నీ కూడా ఈ వారంలో అనుకూలంగా పరిష్కారానికి
వస్తాయి అనేది చెప్పచ్చు. నూతన ఆస్తులు కొనుగోలు సు ఆలోచన కూడా చేస్తారు. కొంతమంది అప్పటికే ఆలోచన ప్లానింగ్‌లో ఉన్నవాళ్ళు ఈ వారం చాలా అనుకూలం కొంటారు అని కూడా చెప్పచ్చు. సప్తమంలో గ్రహాల అస్తంగతం వల్ల భార్యాభర్తల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా వెంటనే సర్దుకుపోతారు. బంధువుల మద్దతు అయితే లభిస్తుంది. ఎందుకు అక్కడ గురువు అక్కడ ఉన్నాడు. ఎంత అస్తంగతం చెందినా గానీ శుభగ్రహం గురువు కాబట్టి వారిద్దరి మధ్య అస్తంగతం వల్ల విభేదాలు వచ్చినా గానీ వెంటనే సర్దుకుపోవటం అనేది జరుగుతుంది. మద్దతు లభిస్తుంది. బంధువుల మద్దతు కూడా వీరికి ఈ వారంలో లభిస్తుంది. ఇక ఈ మకర రాశి వారికి ప్రమాద సూచనలు ఏమన్నా ఉన్నాయా? గ్రహబలం చాలా అద్భుతంగా ఉంది కదా మరి. ప్రయాణాల వల్ల లాభాలే ఉన్నాయి కదా అన్నీను. అయినప్పటికీ ద్వితీయ శని వల్ల రాత్రిపూట ప్రయాణాలలో నిద్రమత్తు రాకుండా జాగ్రత్త పడాలి డ్రైవింగ్‌లో. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. మిగతా అన్నీ కూడా చాలా శుభప్రదంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఈ వారం అంతా చాలా జయప్రదంగా ఉంది. శనివారం నాడు హనుమంతునికి ఆకుపూజ చేయడం లేదా శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం చాలా మంచిది. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, వెరసి 9 పాదాల వారికి కూడా ఈ చెప్పబోయే ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పటం జరుగుతుంది. వీరికి కుంభరాశి వారికి మిశ్రమంగా ఉంది ఈ వారంలో. అంత అధమంగానూ లేదు, అంత మరీ హై అనుకూలంగానూ లేదు అనేది చెప్పచ్చు. మధ్యమంగా ఉంటుంది ఈ వారంలో. రాశిలోనే రాహు ఉన్నాడు. కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో రవి బాగానే ఉన్నాడు. గురువు అస్తంగతంలో ఉన్నాడు. అస్తంగతంలో ఉన్నా లేకున్నా 6కి గురువు అంత అనుకూలించేది ఏమి ఉండదు. రాశ్యాధిపతి శని వ్యయ స్థానంలో వక్రీగా ఉన్నాడు. ఇది ఈ కుంభరాశి వారికి ఈ వారంలో యాక్టివేట్ అయ్యే గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక కుంభరాశి ఉద్యోగస్తులకైతే 6వ ఇంట్లో రవి గురువుల వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు ఇప్పటివరకు ఉన్నాయి, తొలగిపోతాయని చెప్పచ్చు. గురువు ఎంత అస్తంగతంలో ఉన్న గ్రహమే శుభాన్నే వెదజల్లుతూ ఉంటాడు అనేది చెప్పచ్చు. రవితో ఉండటం మూలంగా 6వ ఇంట్లో మంచి ఇప్పటివరకు ఇబ్బందులు పడేవారు రవి ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగస్తులకి వీటన్నిటికీ కూడా ఇబ్బందులు తొలుగుతాయి అనేది చెప్పచ్చు. అయితే వ్యయ శని వల్ల పనిభారం ఎక్కువగా ఉండి అకస్మాత్తుగా దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యయ స్థానాధిపతి కుంభరాశికి మకర రాశి అవుతుంది. కుంభరాశి అధిపతి శని, మకర రాశి అధిపతి శని. కానీ కుంభరాశికి ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు వ్యయ స్థానాధిపతి కింద తీసుకుంటే. అలా అయితే అనమాట అకస్మాత్తుగా దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? అష్టమంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు నీచలో. అందుకే సడన్ సర్ప్రైజ్గా ఇలాంటివి జరగచ్చు ఉద్యోగస్తులకి. ఇక వ్యాపారస్తులకైతే ఆదాయం బాగుంటుంది. సమానంగా ఖర్చులు కూడా అంతే విధంగా ఉంటాయి. ఇక న్యూ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఆలోచించి అడుగు ముందుకెయ్యాలి. మీ నిర్ణయాల మీద మీరు ఆధారపడకండి ఈ వారంలో వరకు. దాని విషయం గురించి విద్యార్థులు చదువుపై ఎక్కువగా ఈ వారంలో ఎంత పెట్టినా జాస పెట్టలేరు. క్రియేటివ్ రంగాల వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థుల విషయాల్లోనే కొద్ది శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో, ఆస్తుల వ్యవహారాల్లో సంబంధించి ఖర్చులు పెరిగినా కానీ ఖర్చులు పెంచుకుంటూ పోతారు. మాకు విజయం కావాలి, మాకు విజయం వస్తే చాలు, డబ్బు ఎంత వచ్చినా ఖర్చైనా మనకు వచ్చేదానికంటే డబ్బు ఎక్కువ పెట్టినా కానీ ఫైనల్ హియరింగ్ మనకు వచ్చిందా లేదా ఆ దానికోసం కూడా ఖర్చులు పెట్టుకుంటూ పోతారు చాలామంది. కాంప్రమైజ్ కారు. అయినా కానీ అక్కడికి విజయం సాధిస్తారు ఖర్చులు పెట్టుకుని. మరి మీదే అవుతుంది విజయం అనేది చెప్పచ్చు. పాత వాహనాన్ని అమ్మటాన్ని కొత్తది కొనే ప్రయత్నాలు చేస్తారు ఈ వారంలో. ఇక పిల్లల ఆరోగ్యం లేదా చదువు పట్ల అయితే కొంత ఆందోళన ఉంటుంది. 5వ స్థానంలో సంతాన స్థానంలో కుజుడు సంచారం వల్ల బంధువులతో సంబంధాలు సాధారణంగానే ఉంటాయి మామూలుగాను. అలాగే 5లో కుజుడు సంచారం వల్ల గర్భిణీ స్త్రీలు కూడా ఈ వారం కొంచెం జాగ్రత్తగానే మెసులుకోవాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, బయట నడిచేటప్పుడు, వాహనాల దగ్గర, అటన్నిటి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది. కుజుడు 5లో ఉన్నాడు, అది సంతాన స్థానం కాబట్టి. ఇక ప్రమాద సూచనలు ఏమన్నా ఉన్నాయా అంటే జాగ్రత్త అవసరమే ఎల్లవేళలా కూడా. ఏ రాశికైనా కానీ ఎవరికైనా కానీ
రాశిలో రాహు ఉన్నాడు. వ్యయంలో వక్రించిన శని ఉన్నాడు. ఈ వ్యయంలో వక్రించిన శని వల్ల మానసిక భ్రాంతులు, ఎక్కువగా ఆలోచనలు ఎటో ఎళ్ళిపోవటం, గందరగోళం వల్ల డ్రైవింగ్‌లు చేసేటప్పుడు రోడ్డుపై అజాగ్రత్త జరిగే అవకాశం ఉంది. హెల్మెట్టు, సీట్ బెల్టు తప్పనిసరి ఈ కుంభరాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఏదేమైనా వీరికి మిశ్రమ ఫలితాలు చాలా బాగున్నాయి. ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రం జపించటం, మరియు శనివారం శివునికి నల్ల నువ్వులు సమర్పించడం మంచిది. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని తృతీయ భాగం జరుగుతోంది. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా దేనికైనా సరే, రోడ్డు ప్రమాదాల పరంగా అయినా సరే మహామృత్యుంజయ మంత్రం జపించడం చాలా అనివార్యం. మంచిగా గండాల నుండి బయటపడొచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదం ఉంటుంది, గురువు అధిపతి. ఉత్తరాభద్ర 4 పాదాలు శని అధిపతి. రేవతి నక్షత్రం బుధుడు అధిపతి. ఈ వెరసి 9 పాదాల వారికి కూడా ఈ చెప్పబోయే ఫలితాలు వర్తిస్తాయి మీనరాశిలో. ఈ మీనరాశిలో ఈ వారంలో వీరికి అధమ ఫలితాలే కనిపిస్తున్నాయి, ప్రతికూలంగానే ఉన్నాయి అనేది సూచిస్తుంది. అది ఎందుకో వివరిస్తాను. రాశిలోనే వక్రించిన శనిదేవుడు సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావం సెకండ్ ఫేజ్ జరుగుతోంది. చతుర్థ స్థానంలో 4లో కుజుడు సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి గురువు అస్తంగతం చెంది ఆ రవితో కలిసి ఉన్నాడు పంచమంలో. చంద్రుడు వారం ప్రారంభంలో మీనరాశిలోనే ఉంటాడు. శని వక్రించిన శనితో చంద్రుడు వారం ప్రారంభంలో ఉన్నప్పుడు సైకిక్ లక్షణాలు అంటే కొద్దిగా మనసు వ్యాకులత చెందటం, గందరగోళంగా ఉండటం, మతి స్థిమితం లేకుండా పోవటం, ఇలాంటివి జరుగుతాయి చంద్రశని యుతికి అనేది. ఇక కెరీర్ పరంగా చూస్తే మీనరాశి ఉద్యోగస్తులకి ఏలినాటి శని మరియు చతుర్థ కుజుడి వల్ల ఉద్యోగంలో తీవ్రమైన అసంతృప్తి పొందుతారు. అధికారులతో గొడవలు పడతారు. ఉద్యోగ మార్పులు చేయాలని ఆలోచన చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొంచెం ఓపిక పట్టండి. ఉద్యోగాన్ని మాత్రం ఎంత కష్టమైనా సరే క్విట్ చేయొద్దు. మళ్ళీ ఉద్యోగం దొరకటం కష్టం అవుతుంది. జాబ్ క్విట్ చేయటం అనేది ఇప్పుడు సమంజసంగా లేదు. ఆఫీసులో ఎలాంటి గొడవలు ఉన్నా కానీ సాయంత్రానికి సద్దుమణగండి. ఇది గొప్ప సూచన. వ్యాపారంలో అయితే కనుక ఊహించని నష్టాలు లేదా భాగస్వామ్యాల నుండి మోసాలు జరిగే ప్రమాదం ఉంది. వ్యాపారంలో కూడా నష్టాలే జరుగుతుంది. బాగోలేదు, భాగస్వామ్యుల వల్ల వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఆర్థిక లావాదేవీల్లో ఫైనాన్షియల్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, లేదంటే చీటింగ్ ఎక్కువగా కనిపిస్తోంది ఈ వారంలో పార్ట్నర్స్ నుండి, బిజినెస్ పార్ట్నర్స్ నుండి. ఇక విద్యార్థులకు చదువు అసలు వంట పట్టది. ఈ వారంలో చాలా బద్ధకంగా ఉంటారు. ఎంత జాస పెట్టినా, చదివిచ్చినా, కూర్చున్నా చదివినట్టే ఉంటారు కానీ వంట పట్టదు వాళ్ళకి. ఈ వారంలో పరీక్షల్లో ఆటంకాలు ఎదురవుతాయి. చాలా అధమ ఫలితాలే పొందుతారు అనేది సూచిస్తుంది. కాబట్టి వారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని ఏదన్నా ఇది ప్రక్రియ చేయండి వారి కోసం అనేది పేరెంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. చతుర్థ కుజుడి వల్ల ఇల్లు లేదా వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంలో కోర్టు కేసులు తలెత్తవచ్చు. ఎప్పుడో అణిగిపోయినాయి కానీ ఎప్పుడో కొన్న ప్రాపర్టీల విషయాల్లో కూడా వాటిల్లో ఇప్పుడు డాక్యుమెంట్ల విషయాల్లో అవకతవకలు ఇప్పుడు బయటపడి కోర్టు కేసులు అవ్వచ్చు. అలాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే శని వక్రించి రాశిలోనే ఉన్నాడు అని పాత విషయాలన్నీ శని వక్రించినప్పుడు ఏమవుతాయి, పాత విషయాలన్నీ ముందుకు వస్తాయి అన్నమాట. అప్పుడు జరగనివన్నీ ఇప్పుడు జరుగుతాయి, అప్పుడు జరిగినవన్నీ ఇప్పుడు జరగవు. అలాంటి సమస్యలు తలెత్తుతాడు వక్రించిన శని. ఈయన వేలినాటి శనిలో కూడా ఉన్నారు కదా వీరు. అందుకని స్థిరాస్తి కొనుగోళ్ళు పూర్తిగా వాయిదా వేయటమే మంచిది. ఆస్తి కొనాలి అని అనుకున్న వాళ్ళకైతే నష్టపోతారు, మోసపోతారు ముఖ్యంగా అనేది. కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా ఈ వారంలో. బంధువులతో ఆస్తి తగాదాలు పెరుగుతాయి, తగాదాలు తలెత్తుతాయి. వీటన్నిటికీ కూడా ఈ వారంలో దూరంగా ఉండండి. ప్రమాదాల సూచన అత్యంత తీవ్ర హెచ్చరిక మీనరాశి వారికి ఉంది. రాశిలోనే వక్రించిన శని, చతుర్థంలో కుజుడు సంచారం అత్యంత ప్రమాదకరమైన స్థితిని సూచిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు ఘోర ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ వారం ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. ప్రయాణాలు వేగంగా వెళ్ళడం ప్రాణాంతకరం అవుతుంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
ఈ మీన రాశి వారికి వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు చాలా జటిలంగా కనిపిస్తున్నాయి. గోచారంలో ప్రతిరోజు హనుమాన్ చరిత్ర పఠించండి. శనివారం రోజున నల్ల ఆవుకు బెల్లం తినిపించడం మరియు రుద్రాభిషేకం చేయడం వల్ల తీవ్రత తగ్గుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది తులారాశి నుండి మీనరాశి వరకు సెకండ్ పార్ట్లో చెప్పుకోవటం జరిగింది. సమగ్ర సమాచారాన్ని అందించానని అనుకుంటున్నాను. చూశారు కదా, తులారాశి నుండి మీనరాశి వరకు ఉన్న వారఫలాలు, పూర్తి వివరాలు అన్నీ చెప్పడం జరిగింది. ఈ వారం గ్రహాల నడవడికని బట్టి ముఖ్యంగా వృశ్చిక మరియు మీన రాశుల వారు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, వృశ్చిక రాశి, మీన రాశి వారు జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు భయపడకుండా చెప్పబడిన పరిహారాలను భక్తితో పాటించండి. తద్వారా భగవంతుని అనుగ్రహంతో ముంచుకొచ్చే ప్రమాదాల నుండి కొంతవరకు రక్షణ దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఖచ్చితమైన జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.